ప్రతిసారి బొక్కబోర్లా పడుతున్నా వైసీపీ తీరు మాత్రం మారడం లేదు. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుగా వ్యవహరిస్తుంది. మెగా డిఎస్సీలో లేని అక్రమాలు జరిగాయని జనాన్ని నమ్మించడానికి పడరాని పాటలు పడుతుంది. మొదట పేపర్ లీక్ అన్నారు. ఇక ఆ ఆరోపణ తప్పని రుజువైంది. తర్వాత మెరిట్ జాబితాలు పెట్టలేదన్నారు. అది అబద్దమని తేలింది. ఇక లాభం లేదనుకుని జనరల్ డిఎస్సీని వదిలేసి క్రీడా కోటాపై పడ్డారు. దానిపై చేసిన ఆరోపణలు కూడా అన్ని కట్టుకథలే అని తేలింది. చిట్ట చివరి అస్త్రంగా కులాన్ని తెరపైకి తెచ్చారు. స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారంటూ భజన పేటీఎం బ్యాచ్ తో దుష్ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో వెంటనే ప్రభుత్వం బయటపెట్టింది. స్పోర్ట్స్ కోటా ఓపెన్ కేటగిరీలో 42 పోస్టులు భర్తీ చేయగా కాపులు 16, రెడ్లు 10, కమ్మలు 9, వైసీలు 2, క్షత్రియులు 2, బ్రాహ్మణులు 2, ముస్లిం 1 టీచర్ పోస్టును సాధించారు. అంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చింది కాపులకు, ఆ తర్వాత రెడ్లకు, ఆ తర్వాతి స్థానంలో కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారు. దీంతో వైసీపీ ప్లాన్ బూమరంగ్ అయిపోయింది. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద.